హలో గైస్, వెల్కమ్ టు C3 యూనివర్స్. సో ఈ వీడియోలో మనం లాజికల్ రీజనింగ్ సంబంధించినటువంటి కోర్స్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో మెయిన్గా ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రీజనింగ్లో ఓకేనా, రీజనింగ్లో మనం వర్బల్ నాన్ వర్బల్ని చాలా ఈజీగానే చేయొచ్చు. వర్బల్ అండ్ నాన్ వర్బల్ పార్ట్ని చాలా ఈజీగానే చేయొచ్చు. బట్ కమింగ్ టు ది లాజికల్ రీజనింగ్, ఓకేనా, ఈ మధ్యకాలంలో ఏ ఎగ్జామ్స్ అయినా అంటే స్టేట్ అయినా సరే సెంట్రల్ అయినా సరే లాజికల్ రీజనింగ్ యొక్క క్వశ్చన్స్ అనేవి ఎక్కువ రావడం జరుగుతుంది. చాలామంది వీటిని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అంటే ఓవర్ థింక్ చేయడం వల్ల కావచ్చు, ఓకేనా, వాటిని అర్థం చేసుకోకపోవడం వల్ల కావచ్చు, చాలా వరకు స్కోర్ అనేది మిస్ అవుతూ ఉంటారు. సో చాలామంది దీన్ని చేయరు. కాబట్టి ఇందులో మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే అందరికంటే ఒక 2-3 మార్క్స్ కావచ్చు, 5 మార్క్స్ కావచ్చు ముందుండే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో లాజికల్ రీజనింగ్ని చాలా అంటే స్టేట్మెంట్స్ ఆధారంగా మాత్రమే మనం చేయాల్సి ఉంటుంది. స్టేట్మెంట్ని దాటి మనం ఎక్కువ ఆలోచిస్తే ఏ అజంప్షన్ అయినా, ఏ ఆర్గ్యుమెంట్ అయినా, ఏ కన్క్లూజన్ అయినా మనకు కరెక్టే అనిపిస్తుంది. సో అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. సో ఇప్పుడు వచ్చేటటువంటి అప్కమింగ్ ఎగ్జామ్స్లో కానీ, ఇప్పుడు జరిగినటువంటి ఎగ్జామ్స్లో కానీ మనకి ఈజీగా లాజికల్ రీజనింగ్ నుంచి 4 to 5 మార్క్స్ అనేవి ఈజీగా రావడం జరుగుతుంది. 4 to 5 మార్క్స్. సో చాలామంది స్టూడెంట్స్ సపరేట్గా లాజికల్ రీజనింగ్ కోర్స్ గురించి డిస్కస్ చేయమని అడిగినప్పుడు సో నాకైతే ఒక థాట్ వచ్చింది. అంటే చాలా వరకు రీజనింగ్లో లాజికల్ రీజనింగ్ని ఇంక్లూడ్ చేసి ఉంచుతారు. మనం ఏంటంటే లాజికల్ రీజనింగ్ సపరేట్గా తీసుకొని, ఓకేనా. సో చాలామంది వర్బల్ నాన్ వర్బల్లో కరెక్ట్గానే ఉంటారు, అంటే చేయగలుగుతారు. బట్ లాజికల్ రీజనింగ్ విషయానికి వచ్చేసరికి దాంట్లో కొంచెం తడబడుతూ ఉంటారు. దానివల్ల మనం స్కోర్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నేను దీన్ని ఎందుకు అంత ఇంపార్టెంట్ ఇస్తున్నానంటే, సో చాలామంది దీన్ని చేయలేరు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కాబట్టి మనం ఇందులో గెయిన్ అవుతాయి, మనం ఇందులో కరెక్ట్ ఆన్సర్స్ పెట్టగలిగితే అందరికంటే కొన్ని మార్క్స్ మనం ముందుండే ఛాన్స్ ఉంటుంది. సో రైట్. సో ఈ విధంగా మనం లాజికల్ రీజనింగ్ కోర్స్ని అయితే మనం ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ లాజికల్ రీజనింగ్లో ఏ టాపిక్స్ ఉంటాయి, మనం లాంచ్ చేసేటటువంటి కోర్స్లో ఏ టాపిక్స్ కవర్ అవుతాయి అనేది చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ టాపిక్స్ వచ్చేసి ఫస్ట్ సిలాజిజమ్స్, ఓకేనా. సిలాజిజమ్స్. సో ఈ సిలాజిజమ్స్ అనేవి ఏ ఎగ్జామ్లో అయినా కామన్గా వస్తుంటాయండి, స్టేట్ కానీ సెంట్రల్ కానీ, ఓకేనా. బ్యాంక్ అయితే ఇంకా 5 మార్క్స్ వస్తాయి, ఎస్ఎస్ అయితే 2-3 మార్క్స్. ఇప్పుడు వచ్చేటటువంటి స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో కూడా మనకు 2 నుంచి 3 మార్క్స్ అడగడం జరుగుతుంది, ఓకేనా. సిలాజిజమ్స్ వీటిని మనం ప్రకటనలు, తీర్మానాలు అంటాం. అంటే సిలాజిజమ్స్ అంటే మనకి ఏమిస్తాడు, స్టేట్మెంట్స్ ఇచ్చి కన్క్లూజన్స్ ఇస్తాడు. సో స్టేట్మెంట్స్ ఆధారంగా కన్క్లూజన్స్ని చేస్తాం. సో వీటిలో సిలాజిజమ్స్లో ఫస్ట్ టాపిక్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్, ప్రకటనలు, ఊహాగానాలు, ఓకేనా. ఈ టాపిక్ను కూడా మనకి కోర్స్లో చెప్పడం జరుగుతుంది, స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్. నెక్స్ట్ స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. స్టేట్మెంట్, అజంప్షన్స్ అండ్ స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్. ఎందుకంటే స్టేట్మెంట్ ఆధారంగా ఆలోచిస్తే అజంప్షన్స్ అనేవి మనం చేయాల్సి ఉంటుంది, స్టేట్మెంట్ ఆధారంగా ఆలోచించి ఆర్గ్యుమెంట్స్ అని చేయాల్సి ఉంటుంది. బట్ స్టేట్మెంట్ని పక్కన పెట్టి ఏ అజంప్షన్స్ని ఆలోచించినా, స్టేట్మెంట్ని పక్కన పెట్టి ఏ ఆర్గ్యుమెంట్ని ఆలోచించినా మనకి అవి కరెక్ట్గానే కనిపిస్తాయి, ఓకేనా, కరెక్ట్గానే కనిపిస్తాయి. అందుకే మనం ఈ కోర్సులో ఏ విధంగా అంటే స్టేట్మెంట్ని ఏ విధంగా చూడాలి, వాటి ఆధారంగా అజంప్షన్స్ని ఏ విధంగా చేయాలి, స్టేట్మెంట్ని ఏ విధంగా ఆలోచించాలి, వాటి ఆధారంగా ఏ ఆర్గ్యుమెంట్స్ని తీసుకోవాలనేది వెల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో స్టేట్మెంట్, ఆర్గ్యుమెంట్స్. నెక్స్ట్ స్టేట్మెంట్ కన్క్లూజన్స్, ఓకేనా, ప్రకటనలు, తీర్మానాలు, స్టేట్మెంట్ కన్క్లూజన్స్ ఆల్సో. నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్, ఓకేనా, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. కోర్స్ ఆఫ్ యాక్షన్, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ ప్రాబ్లమ్స్కి మనం ఏం యాక్షన్ తీసుకుంటాం. సో ఈ టాపిక్ని కూడా మనం ఇక్కడ లాజికల్ రీజనింగ్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది, ఓకేనా, డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ డిసిషన్ మేకింగ్, ఓకేనా. డిసిషన్ మేకింగ్, నిర్ణయాలు తీసుకునేటటువంటి విధానం. సో డిసిషన్ మేకింగ్ అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. సో ఇక్కడ భయపడాల్సిన అవసరం ఏం లేదండి. ఎందుకంటే డిసిషన్ మేకింగే వెరీ ఈజీ అని అడుగుతుంది. ఇంకా లాజికల్ రీజనింగ్ ఏమి ఇస్తాడు, డిసిషన్ మేకింగ్లో ఒక డాటా ఇస్తాడు. ఒక డాటా ఇచ్చి నీ డిసిషన్ చెప్పాలంటాడు. నీ డిసిషన్ అంటే మన డిసిషన్ అంటే ఏంటి, ఆ డాటా ఆధారంగా మన డిసిషన్ చెప్పాలి. ఒక కంపెనీలో మేనేజర్ని ఎంచుకోమంటాడు. సో కొన్ని అర్హతలు ఇస్తాడు క్రైటీరియా ప్రకారం. లేదా ఒక కాలేజీలో అడ్మిషన్స్, దానికి ఒక క్రైటీరియా ఉంటుంది, ఓకేనా. సో ఈ విధంగా ఒక కంపెనీలో ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉంటాయి, మనం హెచ్ఆర్లా బిహేవ్ చేయాల్సి ఉంటుంది. ఒక కాలేజ్లో అడ్మిషన్స్ జరుగుతూ ఉంటాయి, మనం ప్రిన్సిపల్లా బిహేవ్ చేయడం జరుగుతుంది, ఓకేనా. సో ఈ విధంగా మనకి డిసిషన్ మేకింగ్ అనేది అంటే మీరు డిసిషన్ మేకింగ్లో డాటా అనేది ఎక్కువగా ఉంటుంది.
దీన్ని చూస్తే మనం భయపడుతూ ఉంటాం. యాక్చువల్లీ ఆ డాటా చదివితే మీరు అసలు పెన్ పేపర్ పెట్టాల్సిన అవసరం కూడా లేకుండా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు డిసిషన్ మేకింగ్. సో డిసిషన్ మేకింగ్లో కూడా మనం భయపడాల్సిన అవసరం అనేది ఏమీ లేదు, చాలా ఈజీగానే డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ అసెర్షన్స్ అండ్ రీజన్స్. ఓకేనా, నిశ్చితం అండ్ కారణాలు, అసెర్షన్స్ అండ్ రీజన్స్. ఓకేనా, సో ఈ టాపిక్లో నుంచి కూడా మనం ఎక్కువ క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ కాజ్ అండ్ ఎఫెక్ట్. ఓకేనా, ఇది కూడా లాజికల్ రీజనింగ్లో వన్ ఆఫ్ ది పార్ట్గా చూడడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మన లాజికల్ రీజనింగ్ కోర్స్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఏ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తామంటే లాజికల్ రీజనింగ్లో, అంటే ఈ కోర్స్లో మనం ఆల్ ప్రీవియస్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఆల్ ప్రీవియస్ క్వశ్చన్ అంటే ఇక్కడ సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ, సెంట్రల్ అండ్ స్టేట్లో అడిగినటువంటి ఆల్ ప్రీవియస్ క్వశ్చన్స్ని మనం ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది, అంటే డిస్కస్ చేయడం జరిగింది. సో అప్డేట్ క్వశ్చన్స్ కూడా ఇందులో యాడ్ చేయడం జరుగుతుంది. సో ఎందుకంటే ప్రీవియస్లో అడిగినటువంటి క్వశ్చన్స్ని మనకి చేయగలిగితే, అంటే ఏ విధంగా అడుగుతున్నాడు, ఏ విధంగా చేయాలి, పాజిటివ్ వేలో ఉందా, నెగిటివ్ వేలో ఉందా, ఇవన్నీ మనం ఆలోచించగలిగితే మనకు అప్కమింగ్లో వచ్చేటటువంటి ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి క్వశ్చన్స్ని ఈజీగా చేయగలుగుతాం. సో ఆల్ ప్రీవియస్ క్వశ్చన్స్ మనం ఈ కోర్స్లో డిస్కస్ చేయడం జరిగింది. సో వెరీ ఈజీ వేలో అంటే ఏ విధంగా చూడాలి, వెరీ ఈజీ వేలో మనం ఈ క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఇక చూసుకుంటే లాజికల్ రీజనింగ్లో నాన్న, ఓకేనా, ఎక్కడైనా కానీ స్టేట్మెంట్స్ అనేవి ఇంపార్టెంట్. స్టేట్మెంట్స్ అంటే ప్రకటనలు, స్టేట్మెంట్స్ ఇంపార్టెంట్, ప్రకటనలు అనేవి వెరీ ఇంపార్టెంట్. స్టేట్మెంట్స్ని దాటి నువ్వు బయటికి వెళ్ళొద్దు. ఓకేనా, అంటే ఇక్కడ మన బిహేవియర్ ఏ విధంగా ఉండాలంటే లాజికల్ రీజనింగ్ చేసేటప్పుడు మన బిహేవియర్ లైక్ జడ్జ్లా ఉండాలన్నమాట. ఓకేనా, లైక్ జడ్జ్ అంటే నీ దగ్గరికి కొన్ని స్టేట్మెంట్స్ వస్తాయి, ఆ స్టేట్మెంట్ ఆధారంగా నువ్వు డిసిషన్ తీసుకుంటావు. అవి ఆర్గ్యుమెంట్స్ అవ్వచ్చు, అజంప్షన్స్ అవ్వచ్చు, కన్క్లూజన్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకేనా, ఇక్కడ మనం చాలా హార్డ్గా ఉండాలి. అంటే ఇట్ మీన్స్ మన దగ్గరికి అయితే ఏ రిపోర్ట్స్ వస్తాయో వాటిని బట్టి ఆలోచించాలి తప్ప వాటిని దాటి ఆలోచించాల్సినటువంటి పని ఉండదు. అలా నువ్వు స్టేట్మెంట్ని దాటి ఆలోచిస్తే ఎటువంటి అజంప్షన్స్, ఆర్గ్యుమెంట్, కన్క్లూజన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకేనా, సో ఇవన్నీ ఎలా ఆలోచించాలి, ఏ పాయింట్స్ని తీసుకోవాలి, ఆర్గ్యుమెంట్స్లో ఏ పాయింట్స్ని తీసుకోవాలి, ఏ పాయింట్స్ తీసుకోవద్దు, ఇక్కడ చూసుకుంటే మనం. ఓకేనా, మన కోర్సులో స్పెషాలిటీ ఏంటంటే అజంప్షన్స్లో ఏ పార్ట్ని, అంటే ఎలాంటి పాయింట్స్ తీసుకోవాలి, పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఆర్గ్యుమెంట్స్లో ఎలాంటి పాయింట్స్ తీసుకోవాలి, పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆర్గ్యుమెంట్స్, కన్క్లూజన్స్లో ఎలాంటి పాయింట్స్ తీసుకోవాలి, పాజిటివ్ ఆర్ నెగిటివ్ కానీ కన్క్లూజన్స్. సో సిలాయిజమ్స్లో అంటే లాజికల్ రీజనింగ్లో మనకి ఈ కోర్స్ ద్వారా 90 to 95% మార్క్స్ మనం చేస్తాం. 90 to 95%. ఒక 10 క్వశ్చన్స్ ఇస్తే 10 క్వశ్చన్స్ ఇస్తే అవుట్ ఆఫ్ 10 9 క్వశ్చన్స్ కరెక్ట్ చేయగలుగుతాం. సో ఈ కోర్స్, సో ఇక్కడ చాలామంది అభ్యర్థుల మేరకు, ఓకేనా, స్టూడెంట్స్ అడిగినటువంటి మేరకే. సో ఈ కోర్స్లో మనకి సో టోటల్ టాపిక్స్, సో అన్ని టాపిక్స్ కలిపి, ఓకేనా, అన్ని టాపిక్స్ వరకు నేనేమనుకున్నా అంటే యాక్చువల్గా టాపిక్ వైజ్ డిస్కస్ చేద్దాం అనుకున్నా. సో లాజికల్ రీజనింగ్లో ఒక కాంబో ప్యాక్ లాగా జస్ట్ దీన్ని మనకి 99 రూపీస్, ఓకేనా, 99 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. అంటే వ్యాలిడిటీ వచ్చేసి మనకి 1 year పాటు ఉంటుంది. వ్యాలిడిటీ వచ్చేసి 1 year పాటు ఉంటుంది, జస్ట్ 99. సో మీకు డౌట్ అనిపించచ్చు. సో ఆల్రెడీ ఓల్డ్ స్టూడెంట్కి అయితే తెలుసు ఏ విధంగా మనం లాజికల్ రీజనింగ్ డిస్కస్ చేస్తామో. ఎవరైనా న్యూ స్టూడెంట్కి ఎందుకు సార్ మీ కోర్స్ తీసుకోవాలి, మిమ్మల్ని ఎందుకు నమ్మాలి అంటే, సో మీరు ప్లేస్టోర్కి వెళ్ళి C3 యూనివర్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. C3 యూనివర్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. అందులో మనకి లాజికల్ రీజనింగ్ కోర్స్ ఉంటుంది. ఓకేనా, అందులో మనకి లాజికల్ రీజనింగ్ కోర్స్ ఉంటుంది. సో ఆ లాజికల్ రీజనింగ్ కోర్స్లో డెమో క్లాసెస్ ఉంటాయి. ఓకేనా, డెమో క్లాసెస్ బేసిక్స్ ఉంటాయి చూడండి. డెమో క్లాసెస్ విన్నాకే మీరు పర్చేస్ చేయండి. నేను మిమ్మల్ని, ఓకేనా, మీరు నన్ను నమ్మాల్సిన పని లేదు. నేనేమంటున్నానంటే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్స్లోకి వెళ్ళి డెమో క్లాస్ విన్న తర్వాతే మీరు కోర్స్ని పర్చేస్ చేయండి. ఇది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దాదాపు 6-7 టాపిక్స్ జస్ట్ ఫర్ 99 రూపీస్కే కవర్ అయిపోతూ ఉంటాయి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి అంటే కోర్స్ని బై చేసేటప్పుడు ఏమైనా ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కానీ, యాప్ డౌన్లోడ్ కాకపోయినా కానీ, ఇలాంటి ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు ఓకేనా ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. 8978518800 8978518800. సో దీనికి కాల్ ఆర్ మెసేజ్ చేసినా మీకున్నటువంటి ప్రాబ్లమ్ని మీరు రిసాల్వ్ చేస్తూ ఉంటాం. ఓకేనా, సో ఖచ్చితంగా ఈ లాజికల్ రీజనింగ్ అనే కోర్స్ అనేది మీకు ఫ్యూచర్లో వచ్చేటటువంటి ఎగ్జామ్స్లో చాలా యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో వన్స్ డెమో విన్న తర్వాతనే మీరు
కోర్స్ని పర్చేస్ చేయండి. ఇందులో ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు. సో బిఫోర్ దట్ మీరైతే యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ కోర్స్లోకి వెళ్ళి సో సిలాయిజమ్స్ సంబంధించినటువంటి డెమో ఉంటుంది, స్టేట్మెంట్ అజంప్షన్ సంబంధించినటువంటి డెమోస్ క్లాసెస్ ఉంటాయి. అవి విన్నాకే మీరు కోర్స్ని పర్చేస్ చేయండి. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నేను ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ కుదరకపోతే మెసేజ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.